రాజీవ్ గారికేనా? రాజీవ్ గారు జస్ట్ రెండు మూడు క్వశ్చన్స్. అంటే మొత్తం అందరూ మాట్లాడుతున్నారు, తినేశారు, మొత్తం మీరే అగ్రభాగం తీసుకున్నారు, స్వాహా మీ ప్రొడ్యూసర్ గారు కూడా చెప్తున్నారు. అయితే చేసేటప్పుడు ఒకటి, బట్ చూసుకునేటప్పుడు ఏంటంటే మనం చేసినా కూడా మన పర్ఫార్మెన్స్ మనమే మర్చిపోయి చూసేలాగా చేయగలిగేదే సినిమా కానీ లేదా సిరీస్ కానీ ఏదైనా కూడా. సో ఈ సిరీస్ మీరు చూసుకున్నప్పుడు మీకేమనిపించింది? ఒక ఆడపిల్ల తండ్రిగా ఏమనిపించింది రాజీవ్ కనకాలగా కాకుండా? సార్, నేను మొదలుపెట్టిన తర్వాత, అంటే మీరు గమనించారో లేదో నాకు తెలియదు, నా ఫస్ట్ గొడుగు షాట్ దగ్గర నుంచి నేను లీనమయ్యాను ఈ సిరీస్లోకి. నేను కాదు అది, నా కైండ్ ఆఫ్ లుక్ కాదు అది, నా కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదు అది, బట్ హీ మేడ్ ష్యూర్ అవన్నీ నేను కాదు, ప్రసాదరావు కనపడేలాగా ఆయన తీర్చిదిద్దారు. అండ్ యాజ్ కథ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లోపలికి వెళ్ళిన తర్వాత మాటలు కూడా నావి అది కాదు, నా డైలెక్ట్ అది కాదు, స్లాంగ్ అది కాదు. సో టోటల్గా నేను ప్రసాదరావు లాగే ఫీల్ అయ్యాను. ఇంకా ఫైనల్ ఎమోషన్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా చాలా ఏడ్చాను. అండ్ నాకు కూడా అంటే వాళ్ళు చెప్పినట్టుగా ఒక మేకప్ మ్యాన్ చెప్పినట్టుగా కొంచెం పిల్లలతోటి సరదాగా ఉండాలి, కొంచెం మనం ఫ్రీగా ఉండాలి, వాళ్ళు మనకు చెప్పుకునేలా చేయాలి అన్నది గుడ్ మెసేజ్. ఎస్, మనం కూడా అది కొంచెం పాటించాలి అనేలాగా నాకు కూడా అనిపించింది. ఉదయభాను గారు, అంటే సినిమా కానీ ఏదైనా సిరీస్ కానీ ఏదైనా కూడా ఏంటంటే ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు దాంట్లో రెబాకాగా చేసినప్పుడు కూడా అప్పుడప్పుడు మీ హస్బెండ్కి కాల్ చేసి ఉండు, నువ్వు అదంత ఇంపార్టెంటా, ఫస్ట్ పాపను చూసుకొని చెప్తూ ఉంటారు కదా. మీరు అన్నారు ఇంతకుముందు సిరీస్ రాకముందు మా హస్బెండ్ కూడా చెప్తూ ఉంటానని చెప్పి. సో ఈ ఆఫ్టర్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసినప్పుడు ఏం డిస్కస్ చేశారు? ఫైనల్గా ఏమన్నారు మీ గురించి? చాలా ఎంజాయ్ చేసామండి. యాక్చువల్లీ అన్ని మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత 11 o'clock కూర్చున్నాం. ఆల్మోస్ట్ 3 వరకు అలా నడుస్తూనే ఉండింది, మాటలు ముచ్చట్లు. మా ఫ్రెండ్స్ అందరూ చూస్తూ ఉన్నారు వాళ్ళ ప్లేసెస్లో. అండ్ నా డాటర్స్ కూడా కూర్చుని ఉన్నారు. ప్రతి ఎపిసోడ్కి ఇతను చంపారా, దిస్ వన్నా, దట్ వన్నా, మమ్మ ఏం జరుగుతుంది, వాట్ ఈస్ నెక్స్ట్, అయ్యో వై దిస్ గర్ల్ ఇస్ డెడ్, నో అనుకుంటా. అంటే నేను వాళ్ళని చూస్తూ ఉన్నాను అన్నమాట రియాక్షన్. సో మొత్తం ఎంటైర్ సిరీస్ చూశారు. అండ్ చూసిన తర్వాత సో ఇద్దరిలో ఎవర్రా మీ ఇంట్లో ఎవర్రా స్ట్రిక్ట్ అని అంటే, అఫ్ కోర్స్ యూ మమ్మ అని అంటారు. సో మమ్మ రెబేకా చేసిన తర్వాత డెఫినెట్గా చేంజ్ అయిపోతుంది కదా, ఇట్లా అనమాట. సరదాగా సాగింది. బట్ డెఫినెట్గా అండి ఒక మదర్గా ఇంకొంచెం సెన్సిటివ్గా అయ్యాను అండ్ ఇంకొంచెం ఫ్రెండ్లీగా మారాను. అంటే నాకు చాలా కనెక్ట్ అయింది క్యారెక్టర్ అని చూస్తున్న వాళ్ళు కూడా అదే పాయింట్ని ఎక్కువగా కనెక్ట్ అయ్యారు, ఆ పాయింట్కి ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. సో ఇంత బ్యూటిఫుల్ రోల్ అందరు ఇప్పుడు ఇంత కుటుంబ సమేతంగా చూస్తున్నారండి. అంటే సిరీస్ అనగానే ఇంకా రకరకాలుగా పిల్లలతో కూర్చోవచ్చో చూడొచ్చో లేదన్న భయాలు ఉంటాయి. అట్లా కాకుండా సో ఈ అందరూ కూర్చుని చూసి అందరూ ఎంతో కొంత, అంటే దేవుడి ప్రసాదం లాగా కొంచెం అందరూ చూసిన ప్రతి ఒక్కరు, ఆల్ ద జోనర్స్, చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కొంత దీంట్లోంచి, ఈ సిరీస్లోంచి తీసుకోవచ్చు. సో అలాంటి సిరీస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నాయుడు గారు ఒకసారి రారా, ఎంత బ్యూటిఫుల్గా చేశారు మీరు మాట్లాడకపోతే దీనికి అసలు కంప్లీషనే ఉండదండి. సో 2 లైన్లు మీరు మాట్లాడండి ఫస్ట్, దాని తర్వాత క్వశ్చన్. అమ్మ 2 నిమిషాలు ఏమన్నా లేదు, 1 నిమిషం. పాత్రికేయ మిత్రులకు, అందరికీ పెద్దలకు, అందరికీ నా నమస్కారాలు. ఒక శిల్పి రాయిని తీసుకొచ్చి శిల్పంలాగా చెక్కాలంటే అది ఎంత కష్టమో, అట్లాగా జయంత్ గారి సహాయంతో డైరెక్టర్ గారు ఒక శిల్పాన్ని చెక్కారు. దాని పేరే డాటర్ ఆఫ్ ప్రసాదరావు గారు. అంత అద్భుతంగా తీర్చారనమాట. పోతే డైరెక్టర్ గారికి ఏం కావాలన్నా వెనకాడకుండా ప్రొడక్షన్స్ వాల్యూస్ ఇచ్చిన శ్రీరామ్ గారికి, ప్లస్ వీళ్ళందరూ ఇలా ఉంటే అద్భుతంగా చూపించారు మహేష్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాజీవ్ అన్న అయితే నాకు ఆ అన్న కనిపించలేదు అసలు. ప్రసాదరావే ప్రసాదన్నే చివరిదాకా. ఒక పెద్ద ఆర్టిస్ట్ చిరంజీవి గారి దగ్గర నుంచి చిన్న ఆర్టిస్ట్ దాకా దేవదాస్ కనకాల గారి స్కూల్లో నేర్చుకున్న వాళ్ళే.
ఆయన వారసులు రాజీవ్ కనకాల గారు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్. 6 ఎపిసోడ్లు అయితే చేతి మీద రావాలని నిక్కబొడుచుకున్నాయి యాక్టింగ్కి. సూపర్ అన్న, హ్యాట్స్ ఆఫ్. ఉదయ్ భాన్ గారు అంటే చెప్పక, అమ్మ ఇన్ని రోజులు యాడుండేవు నువ్వు, యాడుండేవంట. నేను అక్కడ యాంకర్గానే చూశాను. ఇంత పెర్ఫార్మెన్స్ పెట్టుకొని ఇన్ని రోజులు గమ్ముకొనుకున్నావమ్మా, ఇంకా నీ కాల్ షీట్లు ఖాళీగా ఉండవు, మొత్తం క్లోజే. డైరీ, ఇంకొక డైరీలు కూడా పెట్టుకోవచ్చు. అట్లా అమ్మాయి చిన్నప్పటి నుంచి చేస్తుంది, చాలా అద్భుతంగా చేసింది. ఒక సీన్ అయితే నాకు అది భలే నచ్చింది. అది నేను నాన్న అడుగుతాను, పోవాలని హైదరాబాద్ టకటకటక వచ్చి టక్కన తిరిగేస్తుంది వెనక్కి అంటే, అక్కడ దాకా వచ్చి అంత కాన్ఫిడెన్స్గా వెనక్కి తిరిగేస్తుంది. అద్భుతం అమ్మ, చాలా. బిందు చంద్రబాబు గారు అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఆవిడ అద్భుతంగా చేశారమ్మ అందరూ. ఈ అమ్మాయి అయితే వాడిని తోసేస్తుంది చూడండి, ఒళ్ళు ఒక్కసారి జలుక్కుమనింది నాకు. భలే చేసావు, ఇంకెవరిని దోయిబాకమ్మా. అట్లా కో ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. అందరికీ పేరు పేరుకున హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక లాస్ట్ విషయం ఏంటంటే, మౌనంగా ఆమె రాలేదు ఇప్పటికి, గాయత్రి భార్గవి గారు చాలా మౌనంగా ఇన్నోసెంట్గా ఉండింది. చివరికి ఆ చిన్న కుర్రాడు పెద్ద అయితే 40 ఏళ్ళ తర్వాత ఇలా ఉంటారని రాజీవ్ అన్నారు చూసారా, ఆ మాటకి ఆవిడ ఫీలింగ్స్ మార్చేసి కాలు మీద కాలు వేసుకొని ఆ ఎక్స్ప్రెషన్ సూపర్. గాయత్రి భార్గవ్ గారు మీరు రాలేదు, చాలా చాలా థ్యాంక్స్, బ్రహ్మాండంగా చేశారు ఆ సీన్. రాజీవ్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఒక లాస్ట్ క్వశ్చన్ తీసుకుని క్లోజ్ చేసేద్దాము. బిఫోర్ ఆ లాస్ట్ క్వశ్చన్ తీసుకునే ముందు పాత్రికేయ మిత్రులందరికీ, మీ అందరికీ పేరు పేరున, చాలామంది ఇక్కడ సోషల్ మీడియా ఉన్నారు, ప్లస్ చాలామంది వివిధ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ రివ్యూస్ అన్నీ కూడా మాకు చాలా హెల్ప్ చేశాయి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఈ పర్టికులర్ వెబ్ సిరీస్ని చాలా పొగుడుతూ, అంటే యూజువల్గా కమెంట్స్ ఉంటాయి, ఏదో ఒక నెగిటివ్ ఉంటాయి, చిన్న చిన్నవి ఇందులో కూడా ఉండొచ్చేమో, కానీ అవన్నీ పక్కన పెట్టి మీరందరూ చాలా గొప్పగా మా గురించి రాసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. రాజీవ్ గారు, జాకెట్ బాగుంది సార్, చాలా సైజ్ సరిపోతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ ఎపిసోడ్ గురించి చెప్తున్నారు, బట్ అది 1 మ్యాన్ షో అని చెప్పొచ్చు. సో అల్టిమేట్ సూపర్ అనిపించింది మాకు, బట్ స్క్రీన్ మీద. బట్ మీకు అది నరేట్ చేస్తున్నప్పుడు, సో హౌ యూ ఎగ్జైటింగ్ సార్? సార్, నాకు సిరీస్ నరేట్ చేసినప్పుడే ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. ఆ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్, దాంట్లో ఉన్న షేడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా చక్కగా నచ్చాయి. సో దాంట్లో ఇంకా నాకు తెలుసు లాస్ట్ ఎపిసోడ్ అది పరాకాష్ఠకు తీసుకెళ్తుందని తెలుసు. పైగా అది వెరీ ఎమోషనల్ సీక్వెన్స్ అన్నది కూడా నాకు తెలుసు. సో చాలా అద్భుతంగా అది తీయడం కూడా, అది ఒక చిన్న సీక్వెన్స్ అయినా, ఆల్మోస్ట్ 2 minutes 3 minutes సీక్వెన్స్ అయినా కృష్ణ గారు ఈ టుక్ 1 day. ఎందుకంటే దాంట్లో బోల్డ్ అన్ని డీటెయిల్స్ చాలా డీటెయిల్డ్గా తీసుకుంటూ రావాలి, అన్ని డీటెయిల్స్ చక్కగా తీసుకుంటూ వచ్చాడు ఆయన. సో అది తీసాడు కాబట్టి ఆయన ఆ ఎమోషన్ మీకు కన్వే అయింది. సో నేను రీచ్ అవ్వడానికి కానీ, ఉదయ్ భాన్ గారు చెప్పిన మాటలు జనాలకు రీచ్ అవ్వడానికి కానీ, ఇవన్నీ కారణం ఏంటంటే ఆ డీటెయిల్డ్గా తీయడం. అంటే చాలామంది రాజీవ్ గారిని సరిగ్గా వాడట్లేదు అన్నారు, మరి మీరు మిమ్మల్ని వాడారా డైరెక్టర్ గారు బాగా? మామూలుగా వాడలేదు, ఆయన వాడకం తెలుసా మీకు? మామూలు వాడకం కాదు. అరే సార్ అంటే సార్ ఆయన ఇదే డైరెక్టర్ గారు ఈయన వాడారు, ఈయన ఆయన ఆడుకుంటున్నాడు. నేను ఆయన పొరపాటును కూడా ఆడుకోను. అమ్మో, ఇప్పుడు నేను ఆడుకున్నాను అనుకోండి, ఆయన ఇంతమంది ఆర్టిస్టుల్లో ఇంత బాగా చేశారని చెప్పాడు. అమ్మ బిందు చంద్రమౌళి గారు మీతో మనం కలిసి చేద్దామా అన్నాడు, కానీ ఉదయ్ భాను గారు మీతో కలిసి చేస్తాను, రాజీవ్ గారు మీరు అద్భుతంగా చేశారు మీతో కలిసి చేస్తాను అన్నారా? విన్నారా? మీరు చూసారా జనాలారా? మీ కాల్ షీట్స్ దొరకవని ఆయన ముందే తెలుసు, అందుకని మీ కాల్ షీట్స్ దొరకవని ఆయన మీ పేర్లు తీసుకోలేదు. ఆవిడ చూడండి, వెంటనే మీతో చేద్దాం అనగానే ఆయనకు సపోర్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కృష్ణ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ సార్, టైం తీసుకుని ఈరోజు చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశారు. వి నో యువర్ షెడ్యూల్, షూటింగ్ నుంచి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మళ్ళీ మిమ్మల్ని చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజీవ్ కనకాల గారు.